అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి చట్నీ ఉల్లిపాయ కారం. ఉల్లిపాయ కారం అంటే చాలామందికి తెలియదు, కానీ దీని టేస్ట్ తెలిసిన వాళ్ళు మాత్రం ఇంట్లో చేయించుకొని తింటానే ఉంటారు. అంత బాగుంటుందండి టేస్ట్ అనేది. అసలు ఒక్కసారి తిన్నారంటే దీన్ని మర్చిపోలేరు, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది అన్నంలోకైనా బాగుంటుందండి, అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఒక ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్ నంచుకుంటూ అన్నంలో వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటా ఉంటే చాలా బాగుంటుందండి. ఆ టేస్ట్ అసలుకి చాలా బాగుంటుంది. మనకి కూరగాయలు ఏమీ లేవు ఇంట్లో, ఏం కర్రీ చేయాలి ఏంటి అనుకున్నప్పుడు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇది మీరు చేసి పెట్టారంటే కనుక చాలా బాగా ఇష్టపడి తింటారు. అలాగే మీకు పేరు కూడా బాగా వస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేసి పెట్టండి, టిఫిన్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కారం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చేస్తారండి ఇప్పుడు మీకు అది నేను చూపిస్తాను, మా అత్తయ్య గారు చేసేది. ముందుగా ఉల్లిపాయల్ని ఇదిగోండి ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. ఈ సైజులో శుభ్రంగా కడుక్కొని, ఇది రోట్లో చేసుకుంటేనే బాగుంటుందండి పచ్చడి. చిన్న రోకలు ఉంటుంది కదా, అలాంటి దాంట్లోనే. మిక్సీలో అయితే మాత్రం అస్సలు బాగోదు. ఓకే అండి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. మా అత్తయ్య గారు చేస్తున్నారు. ఉల్లిపాయ ముక్కల్ని ముందుగా ఇదిగో వేస్తున్నారు. అది బాగా పచ్చడిలాగా అయిపోకూడదండి, కచ్చా పచ్చగా తొక్కుకోవాలి. దాన్ని ఈ విధంగా తొక్కుకోవాలి. బాగా పచ్చడిలాగా అయిపోతే కనుక టేస్ట్ అనేది అస్సలు బాగోదండి. ఆ ముక్కలు అనేవి మనకి తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కారం అనేది అసలుకి మన పెద్దవాళ్ళు బాగా ఎక్కువ తినేవారండి. ఉల్లిపాయ అనేది చాలా మంచిది. ఇప్పుడు అంటే చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అత్తయ్య గారు చెప్తారండి ఉల్లిపాయ కారం గురించి. ఉల్లిపాయ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే వేరే కూరలు ఏం అక్కర్లేదా. ఈ అన్నం అంతా ఈ ఉల్లిపాయ కారంతో తినేస్తారు. ఓకే అండి, చూస్తున్నారు కదా. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే శాస్త్రమే ఉంది కదా. ఉల్లిపాయ ఎవరికైనా మంచిది, సెలవు చేసిద్ది. ఉల్లిపాయ కారం కూడా మంచిది. ఉల్లిపాయ ముక్కల్ని మొత్తం కూడా అంటే ఒకేసారి చిన్న రోకలు కదా, ఒకేసారి మనం తొక్కుకోలేము. కొద్దిగా తీసుకొని నేను మొత్తం ఇట్లా దంచేసుకున్నాక ఒక 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. అందులో పసుపుని యాడ్ చేశాక దాన్ని బాగా ఇట్లాగా దంచుకోవాలండి. కొంచెం పాలసొక్క కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పిల్లలు తినరనుకుంటే ఇందులోనే తాలింపు పెట్టుకుంటామండి. మనం తాలింపు పెట్టుకున్నప్పుడు కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసి దంచాం కదా, అలాగే కారం కూడా యాడ్ చేసేయాలండి. ఇందులోనే కారం తగినంత వేసుకోవాలి. తగినంత అంటే 3 టీ స్పూన్లు వేసాము. మేము ఉల్లిపాయలు వచ్చి ఒక 4 చిన్నవి అయితే కనుక 5 తీసుకోండి, పెద్దవి అయితే కనుక 4 సరిపోతాయి. ఆ పసుపు అనేది ఇంకా కారం అనేది కూడా ముక్కలకి బాగా పడుతుంది. మెత్తగా ఉంటే ఏంటంటే మనం తినేటప్పుడు ఇలా ముక్కలు ఉంటే తినేటప్పుడు పంటి కింద పడతాయి కదా, అవి కరకరలాడుతుంటే కారంగా ఉంటాయి, బాగుంటాయి. కారం వేసుకున్నాం కదా, దీన్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా అంటే టేస్ట్ తగినట్టండి. ఉల్లిపాయలోకి కొద్దిగా ఎగస్ట్రానే పడుతుంది ఉప్పు అనేది. ఉప్పు వేసాక ఇదిగో ఈ విధంగా రోకల్ని ఇట్లా తిప్పుతూ ఉంటే చక్కగా మెత్తగా అయిపోతుంది. ఈ రోకల్ని తిప్పడం అనేది మనకైతే అంత బాగా చేత కాదండి. మన పెద్దవాళ్ళు అత్తయ్య గారు కాబట్టి ఈ విధంగా తిప్పుతున్నారు. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి మళ్ళీ ఒక్కసారి ఇట్లా ఈ విధంగా తిప్పుతూ ఉండండి.
ఇప్పుడు ఒకసారి ఉప్పు అనేది సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఉప్పు అన్నీ కారం అన్నీ సమానంగా ఉంటే సరే, లేకపోతే కనుక కొద్దిగా ఉప్పుని అలాగే కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడే. దీన్ని ఒక సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుంటే శనగ నూనె పోసి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. దీనికి చట్నీలకి ఎక్కువ శనగ నూనె అయితే బాగుంటుందండి. మామూలుగా మనకి సన్ఫ్లవర్ ఆయిల్ అయినా సరే, లేకపోతే అయినా పర్వాలేదు, వేరుశనగ నూనె అనేది ఉంటుంది కదా, అది వేసుకొని మనం తాలింపు కనుక పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం దీనికోసం తాలింపుని రెడీ చేసుకుందాం. ఇది వేరే దాంట్లో తాలింపు వేసుకోవాలి ఇప్పుడు దీనికి. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె, ఏదైనా పాన్ అయినా పర్వాలేదు, గిన్నె అయినా పర్వాలేదండి, పెట్టేసుకొని స్టవ్ అంటించేసుకున్నాక కొద్దిగా ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది చట్నీకి. ఆయిల్ అనేది హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ కాగాక అప్పుడు అందులోకి మనం తాలింపు సరుకులు వేసేసుకుందాం. ఉల్లిపాయ కారం అనేది చిన్నపిల్లలు పెట్టాలనుకుంటే కనుక ఇప్పుడే తాలింపు వేసినప్పుడు మనం తాలింపు అందులో వేసేసుకున్నాక కొద్దిగా పాలు యాడ్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకవేళ కారం అనేది ఎక్కువ రోజులు ఏమీ నిల్వ ఉండదండి. అంటే మనం తడి అనేది తగలకూడదు. దీనికి తడి తగిలిందంటే మాత్రం వెంటనే పాడవద్ది, వాసన వచ్చేస్తుంది. తడి తగలకుండా మనం వేసుకునేటప్పుడు స్పూన్ అనేది పొడిది పెట్టుకొని మనం వేసుకుంటే 4 రోజులైనా సరే నిల్వ ఉంటుంది. ఆయిల్ అనేది తాగిందండి. తాలింపు సరుకులు మీకు తెలుసు కదా, పచ్చెనగపప్పు, సాయి మినపగుళ్ళు 1 స్పూను, సాయి మినపగుళ్ళు, తర్వాత ఆవాలండి, మాడిపోతే జాగ్రత్తగా స్టవ్ తగ్గించేసుకొని, జీలకర్ర కూడా 1 స్పూను, ఇందులో ఎండుమిరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కారం ఆల్రెడీ కారం ఎక్కువ అయిందిగా అన్నట్టుగా మేము ఇక్కడ యాడ్ చేయలేదు. అలాగే కరివేపాకు, ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఆ తాలింపు మొత్తం బాగా వేగేదాకా ఉంచుకొని పేస్ట్ని ఈ తాలింపులోకి యాడ్ చేసేసుకోండి. స్టవ్ అనేది ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి. అంటే ఆ పచ్చి వాసన పోవడం కోసం అని మనం వేడివేడి తాలింపులో స్టవ్ ఆన్లోనే ఉంది, అందుకోసం మనం యాడ్ చేస్తున్నాము. ఎక్కువ ఉడికితే బాగోదు, పచ్చివాసన లేకుండా ఉంటుంది. తాలింపు వేయగానే పంటికి పెడితే కరకరలాడుతుంది. అలాగే దీంట్లోకి ఇందాక ఈ బౌల్లోకి ఇప్పుడు మనం సపరేట్ చేసేసుకొని మూత పెట్టుకుని జాగ్రత్తగా ఉంచుకుంటే 4 రోజులు 3 రోజులైనా సరే బాగుంటుందండి. అలాగే ఇది రైస్లో తిన్నప్పుడు చెప్పండి అత్తయ్య గారు. మా అత్తయ్య గారు చెప్తారు ఇక ఉల్లిపాయ కారం గురించి. ఉల్లిపాయ కారం రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలకు బాగుంటుంది. ఇందులో పాలు పోసుకుంటే కొంచెం పూరీలోకి బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల వేసే ప్రతి వీడియో కూడా మీకు ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.